तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति 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 ओम। సత్యాట ప్రకాశము సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఇవాళ పౌర్ణమి యజ్ఞం ఉంది ఆచార్య. పౌర్ణమి యజ్ఞం ఉన్నది. ఎవరెవరైతే చేయాలి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఏర్పాట్లు చేసుకోండి. సత్యాత ప్రకాశం సప్తమ సముల్లాసము పౌర్ణమి ఈ రోజు ఉందా ఆచార్య? అవును, రేపు ఉదయం 6:28కే వెళ్ళిపోతుంది పౌర్ణమి. ఇవాళ దినమంతా ఉంటుంటది కాబట్టి ఇవాళ చేసుకుంటూ బాగుంటుంది. నూట 74వ పుట చూడండి. ప్రశ్న: ఎవరి ఆత్మలందు ఎప్పుడు వేదములను ప్రకాశింపజేసేను అనేటువంటి ప్రకారణంలో ఉన్నాము. ఉత్తరము అయిపోయింది. కింద మనుస్మృతి శ్లోకాన్ని చూడండి. అగ్ని వాయో రవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం ఋగ్యజుస్సామ లక్షణం. మనుస్మృతి ప్రథమ అధ్యాయము 23వ శ్లోకం. పరమాత్మ సృష్టి ఆది యందు మనుషుల ఉత్పన్నము చేసి అగ్ని మొదలగు నలుగురు గా కొమిస్తూ గు ఉండాలి. నలుగురు ఋషుల ద్వారా 4 వేదములను బ్రహ్మకు ప్రాప్తింపజేసెను. ఆ బ్రహ్మయు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు అను వారి నుండి ఋగ్యజ సామ అథర్వములను స్వామములను అథర్వమును గ్రహించెను. ఇక్కడ ఇంకొకటి కొత్తగా కనబడుతున్నది, చాలా జాగ్రత్తగా చూడండి. ప్రకరణం ఏంటంటే, పరమాత్మ సృష్టి ఆది యందు అంటే సృష్టి ఆరంభములో మనుషులను ఉత్పన్నం చేసి అగ్ని మొదలగు 4 ఋషుల ద్వారా 4 వేదములను ప్రాప్తింపజేసెను. ఈ బ్రహ్మకు అని అంటే పరమాత్మ బ్రహ్మ ఇక్కడ ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నట్టుగా తెలుస్తున్నది. ఆ బ్రహ్మయు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు అను వారి నుండి ఋగ్యజ సామములను అథర్వమును గ్రహించెను. మధ్యలో బ్రహ్మ అనే పదం మరి ఏంటో. ఇప్పుడు ఈ బ్రహ్మ ఎటువంటి వాడు అంటే మనుష్యుల కంటే నిమ్నస్తరమైన వాడు. అందు గురించి అగ్ని, వాయు, ఆదిత్యుడు, అంగిరసుడు అనే వారి నుండి ఋగ్యజ సామములను అథర్వమును గ్రహించెను అనేది ఇక్కడ వస్తున్నది. అంటే ఇక్కడ 4 వేదాలు బ్రహ్మ గ్రహించిండు అని అర్థం. అదే మరి బ్రహ్మ ఎవరి నుండి గ్రహించాడు అంటే అగ్ని, వాయు, ఆదిత్యుడు, అంగిరసుడు వీరి నుండి గ్రహించాడు అని చెప్తున్నాడు. అవును, అందుకే ఆ చిత్రంలో బ్రహ్మకు 4 ముఖాలు గ్రహిస్తుంటారు ఆచార్య. ఆగు స్వామి, తొందరపడదు. ఇక్కడ వేరే కొత్త రహస్యం వస్తున్నది. ఇది కొత్తది ఏంటంటే, పరమాత్మ సృష్టి ఆరంభములో మనుషులను ఉత్పన్నం చేసి
అగ్ని మొదలగు నలుగురు ఋషుల ద్వారా వేదములను బ్రహ్మకు అంటే జీవాత్మకు ప్రాప్తింపజేశాను. ఇక్కడ బ్రహ్మ అంటే జీవాత్మనే అనిపిస్తుంది. ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉన్నాయి కదా మీ దగ్గర. తెలుసుకున్న వాళ్ళు ఇది బ్రహ్మతత్వం తెలుసుకున్న వాళ్ళే జీవాత్మని కదా ఆచార్జీ. మీ దగ్గర వేరే వేరే పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా వ్యత్యాసం ఉన్నదా చూడండి. వరకు నేను చదివిన ఆచార్జీ, చదివాను. బ్రహ్మతత్వం జ్ఞాని బ్రహ్మతత్వం పొందిన వాడు, అందుకే కదా మీ దగ్గర మేము వింటున్నాము. అది బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు జీవాత్మ ఆచార్జీ. బ్రహ్మ అనేటువంటిది ఈ ద్వితీయ భక్తిలో ఉంది. బ్రహ్మకు ప్రాప్తింపజేసాను. బ్రహ్మ ఇక్కడ కర్త, ఆ కర్తకు వర్తింపజేసాను. ఆ బ్రహ్మయు అగ్ని, వాయువు, ఆదిత్యుడు అను వారి నుండి ఋగ్యజ సామములను అథర్వమును గ్రహించాను. మీ దగ్గర ఎవరి దగ్గర పుస్తకాలు లేవా ఇంకా వేరే? నా దగ్గర ఇదే ఉంది ఆచార్య, మీరు చదివేదే ఉంది ఇప్పుడైతే. ఆచార్య నలుగురు ఋషుల ద్వారా ముందు ప్రాప్తం చేసుకున్న తర్వాత మళ్ళీ అగ్ని, వాయు, ఆదిత్యుల అంగిరసు నుండి మళ్ళీ ఇంకా అథర్వ వేదాలు గ్రహించటం అని అంటే ఏంటో మరి దాంట్లో ప్రశ్న. అంటే ఇక్కడ నలుగురు ఋషుల ద్వారా బ్రహ్మకు ప్రాప్తించింది. బ్రహ్మ ఇతర లోకానికి అందించాడని అర్థమేమో. బ్రహ్మ లోకానికి అందించాడు. బ్రహ్మ గ్రహించగానే వస్తుందండి. 4 వేదాలను మళ్ళీ గ్రహించాడు ఋషులు వీరి ద్వారా. సమూహానికి బ్రహ్మ అందించినట్టు కదా ఆచార్య ఇక్కడ అర్థం. తొందరపడి మాటలు మాట్లాడే కంటే ఈ బ్రహ్మ ఎవరు? దీంట్లో ఇది హిందీలో ఏమని ఉన్నదంటే, దీని అగ్ని, వాయు, రవిభ్యస్త త్రయం బ్రహ్మ సనాతనం. దీనిపైన ఉన్నటువంటి దాంట్లో చూడండి శ్లోకం, అది వ్యాఖ్యానం ఏముందంటే, యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రాహిణోతి తస్మై. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది ఉపనిషత్ వచనము. ఈ వచనం వలన బ్రహ్మయ హృదయమందు వేదములను ఉపదేశించినట్లు, అంటే బ్రహ్మ హృదయములందు వేదములను ఉపదేశించాడు. అంటే మనుషులకు ఋషి అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరస ఈ నలుగురికి హృదయమందు ప్రకటింపజేశాడు, ఉపదేశించాడు. చెప్పబడి ఉండగా మరల అజ్ఞాది ఋషుల ఆత్మలందని ఎలా చెప్పబడేను? ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. దానికి సమాధానం చెప్తున్నది ఏంటంటే, బ్రహ్మ ఆత్మ. స్పష్టమైందా? స్పష్టమైంది ఆచార్య. బ్రహ్మ ఆత్మయందు అజ్ఞాదుల ద్వారా స్థాపింపబడెను. మనుస్మృతిలో ఏమి వ్రాయబడినదో చూడండి. అంటే ఇక్కడ దయానంద సరస్వతి చెప్పిన దానికి భిన్నంగా ఉన్నది అనే దానికి అభిప్రాయమే ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు అన్నట్టు. అగ్ని, వాయు, రవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం. అంటే ఈ యొక్క బ్రహ్మ అంటే ఆత్మను గ్రహిస్తే అగ్ని ఎవరు, వాయువు ఎవరు, ఆదిత్యుడెవరు, అంగిరసుడెవరు? మరి ఆత్మయే అన్నప్పుడు బ్రహ్మ కూడా ఆత్మనే, అగ్ని, వాయు, ఆదిత్యుడు, అంగిరసుడు కూడా ఆత్మలే అయినప్పుడు ఈ ఆత్మల నుండి ఆ ఆత్మకు ప్రాప్తింపజేయడం ఏమిటి?
ప్రశ్న: ఆ నలుగురు నుండియే వేదమును ప్రకాశపరచెను, అన్యుల యందు కాదు. కాబట్టి దీనిచే ఈశ్వరుడు పక్షపాతి కాడా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అంటే మరి ఆత్మ పరమాత్ముడు దేహం ధరించడు కదా ఆచార్య, జీవాత్మ దేహం ధరించే కదా. అమ్మగారు తొందరపడడం అవసరమా? ప్రకరణాన్ని పట్టుకుంటలేరు, మళ్ళీ తొందర పడుతుంది. కొంచెం ఓపిక ఆధ్యాత్మిక సాధకునికి పరమేశ్వరునికి మధ్య అవినాభావ సంబంధం లేదు. వాళ్ళ చేత రాయిస్తున్నారు కదా అంతఃకరణంలోని భగవంతుడు. ఈశ్వరుడు పక్షపాతి కాడా అంటే కాడు. జీవులందరికంటే ఆ నలుగురే మిక్కిలి పవిత్రాత్ములుగా ఉండిరి, తక్కిన వారు వారితో సమానులు కాకుండిరి. అందువలన వారి యందు పవిత్ర విద్యను ప్రకాశపరచను. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ నలుగురిని వేరుగా కూర్చుండబెట్టి ధ్యానమగ్నం చేసి సమాధిస్థము చేసి వారికి వేద జ్ఞానాన్ని ఉపదేశించాడు అనేటువంటిది కాదు. బడిలో ఉపాధ్యాయుడు అందరికీ పాఠం చెప్తుంటాడు, కానీ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి రహస్య తత్వ సారాంశాన్ని గ్రహించిన వారు మాత్రమే తరించిపోతుంటారు. మిగతా వారు అంతంత మాత్రంగానే ఉంటారు. అంతకంటే నిమ్న స్థరమైనటువంటి వారు అనుత్తీర్ణం అవుతుంటారు, గ్రహించని వారు. సత్సంగములో చెప్పేటువంటి గురువు అందరికీ ఒకే రకమైనటువంటి వేదమంత్ర ప్రమాణంతో సందేశాన్ని ఇస్తుంటాడు. దాంట్లో ఎంతమంది గ్రహిస్తుంటారు? గ్రహించగలిగినటువంటి వారు మాత్రమే గ్రహిస్తుంటారు, మిగతా వాళ్ళందరూ గ్రహించలేరు. అదే రహస్యం ఇక్కడ. ఆ నలుగురు మాత్రమే గ్రహించగలిగారు అనేటువంటిది అభిప్రాయం. హిందీలో ఏమని రాసిందంటే ఈ మనుస్మృతి శ్లోకానికి, जिस परमात्मा ने आदि सृष्टि में मनुष्यों को उत्पन्न करके अग्नि आदि 4 महर्षियों के द्वारा चारों वेद ब्रह्मा को प्राप्त कराए और उस ब्रह्मा ने अग्नि, वायु, आदित्य और अंगिरा के ऋग यज साम और अथर्ववेद का ग्रहण किया. అంటే బ్రహ్మ అనేది మన ఈ నలుగురి కన్నా విశేషంగా వస్తుండా ఆచార్య? భిన్నమైన బ్రహ్మ చెప్పిన తర్వాత నలుగురు ఋషులు చెప్తుండా? బ్రహ్మకు చెప్పిన తర్వాత కాదు, ఆ మనుషులకు చెప్పిన తర్వాత మనుషుల ద్వారా బ్రహ్మ గ్రహించాడు అనేటువంటిది ఈ అభిప్రాయం. అంటే ఈ బ్రహ్మ ఎవరు అని అంటే, బ్రహ్మ ఎవరు అంటే పరమాత్మయే. ఇక్కడ ఈ ప్రసంగాన్ని బట్టి తెలుస్తున్నటువంటిది పరమాత్మయే. పరమాత్మ ఏ రకంగా అంటే, ఈ యొక్క విషయాన్ని తాను చెప్పింది పాఠం, ఉపాధ్యాయుడు పిల్లలకు చెప్పినటువంటి పాఠం మళ్ళీ నీకు అర్థమైందా లేదా అని చెప్పేసి ఓం ప్రకాష్ కూడా ఇక్కడ అడుగుతున్నాడు కదా. స్పందింపజేసి గ్రహించినటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని మళ్ళీ వింటున్నాడు కదా ఓం ప్రకాశం. అర్థం కాకపోతే మళ్ళీ వివరించి చెప్తున్నాడు కదా. భగవంతుడికి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రహస్యాన్ని వేదవ్యాసుని ద్వారా వినాయకుడికి ఏమని చెప్తున్నానంటే, నేను ఒకటేసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు గ్రహించగలిగితేనే నేను నీకు చెప్తాను అనేటువంటి విషయాన్ని చదివారా లేదా? విన్నారు కదా. అదే రహస్యాన్ని
అంటే ఇక్కడ దీన్ని తిరిగేసి చెప్తున్నాడు మనల్ని ఆలోచింపజేయడానికి. ఏమంటున్నాడు అంటే, సృష్టి ఆది యందు మనుషులను ఉత్పన్నం చేసి అగ్ని మొదలగు నలుగురు ఋషుల ద్వారా 4 వేదములను ప్రాప్తింపజేశాడు. అంటే ఇది ఆ బ్రహ్మయు అగ్ని, వాయు, ఆదిత్యుడు, అంగిరసుడు అను వారి నుండి ఋగ్యజ సామములను అథర్వమును గ్రహించెను. అంటే చెప్పిన పాఠాన్ని గ్రహించితే ఉపాధ్యాయుడు వాళ్ళను గొప్పవారని, మంచిగా తెలివైన వారని ఎట్లయితే మెచ్చుకుంటాడో ఆ విధంగా ఈశ్వరుడు 4 ఋషుల ద్వారా ఈ యొక్క విషయాన్ని, బ్రహ్మ అంటే జ్ఞానం, ఆ జ్ఞానమును మళ్ళీ ఆలకించాడు, గ్రహించాడు. వీరు పట్టుకున్నారు, నేను చెప్పినటువంటి అభిప్రాయాన్ని వీరు పట్టుకున్నారు అనేటువంటిది అభిప్రాయం. ఓ మాచారి, అది ఇక్కడ సామాన్యానికి ఏమర్థం అవుతుందంటే, ఈ 3 సెంటెన్స్ చదివితే మనుషులను ఉత్పన్నం చేసిన తర్వాత అగ్ని మొదలగు 4 ఋషులకు 4 వేదాలను బ్రహ్మకు ప్రాప్తింపజేశాను. అక్కడ మధ్యలో వేరుభావం వస్తలేదా? 4 ఋషులు వేరు, బ్రహ్మ వేరు. తర్వాత మళ్ళా ఇంకో వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఆ బ్రహ్మయు అదే చెప్పిన దాన్నే వేరు విషయం మార్చి చెప్తున్నాడు. అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరసుడు వారి నుండి ఈ 4 వేదాలు గ్రహించారు. అవును, దాంట్లో దాన్నే కదా విప్పుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకెవరికైనా వేరేగా అర్థమైందా? ఇవి పంచభూతాలు అన్నట్లు అర్థమవుతుంది ఆచార్య. పంచభూతాలకు అగ్ని, గాలి, వాయువు పంచభూతాలు కదా. ఇంకెవరైనా? అది కాదు, ఇంకెవరైనా? అగ్ని అంటే అది కనిపించే స్వరూపము, అంటే గుర్తించగలుగుతారు అనేటటువంటి దాని. వాయువు ద్వారా, స్పర్శ ద్వారా తెలుసుకున్నాను. ఆదిత్యుడు అంటే ఎప్పుడు నిరంతరంగా తాను ప్రకాశింపజేసేవాడు. అమ్మగారు అనవసర కాలక్షేపం అంటే వారి ద్వారా వారు గ్రహించగలిగారు ఆత్మ ద్వారా అనేది ఆచార్య అభిప్రాయం. ఆదిత్యుడు ఎవరు, వాయువు ఎవరు, అగ్ని ఎవరు, ఇది ప్రశ్న కాదు కదా ఇక్కడ. అంటే వీరే ఎందుకు గ్రహించగలిగారు అనేటటువంటిది నాకు. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తుంది, వింటున్నారా లేదా, వెలిగిందా లేదా, ఊరికి అలా కూర్చుంటున్నారు ఏదని చెప్పేసి అది మీరు గ్రహించినటువంటి మీ ప్రతిస్పందనను వింటున్నాడు కదా ఓం ప్రకాష్. అవునా ఆచార్య? ఆ మధ్య రహస్యం ఏంటి? ఇదే ఇక్కడ ఎంతవరకు గుర్తించగలిగారు అనేది తెలుసుకుంటున్నారు. అది మా మునిగారు, ప్రణవ్ ముని గారు ప్రశ్నించినటువంటిది, వారు చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటిది ఏంటంటే, ఈ పరమాత్మ, బ్రహ్మ, 4 ఋషులు, ఈ 3 వ్యక్తుల మధ్య ఈ సంవాదం నడుస్తున్నది. అది ఇంతే అర్థమైందా? ఇంకా వేరేగా అర్థమైందా ఇంకెవరికైనా? త్రయం అంటే 3 కదా ఆచార్జీ? త్రయం అంటే 3 కదా త్రయం అంటే? ఎక్కడికి పోతావు, ఎక్కడ ప్రసంగం? త్రయం బ్రహ్మ సనాతనము అనేది ఆ వేదముల గురించి చెప్తున్నాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, దాని గురించి త్రయం బ్రహ్మ అన్నాడు. సరే ఆచార్య. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్యలో ఉన్నటువంటి అవినాభావ అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ పరీక్షలు పెట్టి రాయించడం ఏంటంటే, మీకు ఎంతవరకు అంతుపట్టింది? ఆ పరీక్షల పేపర్లు దిద్దేటప్పుడు ఉపాధ్యాయుడు గ్రహిస్తాడు కదా, వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళకి అర్థమైంది, విషయం వీరికి అర్థమైంది అనేటువంటిది రహస్యం. ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంవాదమే అంటే అర్థము సూర్యుని ద్వారా వెల్లడవిందన వేద జ్ఞానం ఆచార్జీ.
అంటే ఏమంటారు? రవిభ్యమస్తు అంటే ఏమిటి ఆచార్య? రవిభ్యస్తు అని అంటే అగ్ని, వాయు, రవి అంటే సూర్యుడు. ఈ ముగ్గురులో త్రయం బ్రహ్మ సనాతనం. ఈ త్రయం బ్రహ్మ, ఈ మూడింటి ద్వారా పరమాత్మయే సనాతనం నిరంతరంగా కొనసాగుతుంటాడు. ఈ అగ్ని నశ్వరమే, వాయువు నశ్వరమే, సూర్యుడు నశ్వరమే. ఈ మూడింటి ద్వారా బ్రహ్మ మాత్రమే సనాతనం నిరంతరంగా కొనసాగేటువంటి వాడు. అదే ఆచార్య, స్త్రీ పురుష తత్వం కాదు, బ్రహ్మనే అంటే ఆత్మనే. అమ్మగారు మళ్ళీ మీరు ఎక్కడ పోయారు? స్త్రీ పురుష భేదభావం ఎక్కడ వచ్చింది? అంటే ఇప్పుడు రచించేది దేహభావం అన్నప్పుడు దేహభావం కాదమ్మ గారు, దేహభావం యొక్క విషయమే కాదు కదా. అంటే చెప్పడం రావట్లేదు కానీ అట్లయితే చెప్పండి ఆచార్య. ఇప్పుడు అగ్ని, వాయువు, రవి. రవి అంటే సూర్యుడు. ఈ మూడింటి ద్వారా రవిభ్యస్తు, ఈ మూడింటి ద్వారా త్రయం బ్రహ్మ సనాతనం. త్రయం అంటే ఈ మూడింటి ద్వారా బ్రహ్మయే నిరంతరంగా. ఈ మూడు ఇదివరకు లేవు, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉండబోవు. అంటే నశ్వరం. అవునాచార్య. దేహ రూపం, ఆకృతి రూపం దాల్చినటువంటివి మళ్ళీ విచ్ఛిన్నమవుతాయి ప్రళయంలో, అణువణు అస్తిత్వం కోల్పోతాయి. కాబట్టి బ్రహ్మ ఒక్కడే సనాతనం నిరంతరంగా కొనసాగేటువంటి వాడు అనేటువంటిది అభిప్రాయం. దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం దిగ్యజ సామ అథర్వణం, సామ లక్షణం. ఈ యొక్క దుదోహ అంటే పితకడం. పితకడం అంటే పిండడం, మనం పాలు పిండడం అంటుంటాం కదా, దాన్ని దుదోహ అంటారు సంస్కృతంలో. దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం, యజ్ఞాన్ని నిర్వర్తించాలి, యజ్ఞాన్ని సిద్ధింపజేయాలి అని అన్నప్పుడు ఋగ్యజ సామ అథర్వ లక్షణాలను పట్టుకోవాలి అనేది సారాంశం. ఈ యొక్క వేదముల ద్వారా యజ్ఞం యొక్క రహస్యాన్ని, యజ్ఞము అంటే జీవితం, మానవ జీవితం యొక్క రహస్యాన్ని, మరియు 84 లక్షల జీవరాశుల యొక్క జీవితాన్ని, 84 లక్షల జీవరాశులలో దేనికి ఈ యొక్క వేదాలతో ఉపయోగం లేదు. కేవలం మానవ జన్మ మాత్రమే. మానవ జన్మలలో అత్యంత శ్రేష్ఠులైనటువంటి వారికే ఇది ప్రాప్తిస్తుంటుంటది, మిగతా వారికి కాదు. అందుకని ఆ నలుగురికి ఎందుకు చెప్పారు వేదము, అన్యులకు ఎందుకు చెప్పలేదు? ఈ విధంగా ఈశ్వరుడు పక్షపాతి కాడా అన్నదానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే కాడు. జీవులందరికంటే ఆ నలుగురే మిక్కిలి పవిత్రాత్ములుగా ఉండిరి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరికి వారు చూసుకొని చెప్పండి, లేదంటే పరమానందయ్య శిష్యుల కథ అయిపోతుంటది. ఆ ఏరు దాటేటప్పుడు దాటాక లెక్క పెట్టుకుంటారు, దాటక ముందు లెక్క పెట్టుకుంటారు, దాటిన తర్వాత లెక్క పెట్టుకుంటారు, దాటిన తర్వాత ఒక్కడు తక్కువ అయిపోతాడు. మరి లెక్కేసుకునే వాడి గురించి అదే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రహస్యం ఏంటంటే పవిత్రాత్ములు వాళ్ళకే వేదం అందింది అని అంటే ఎవరు పవిత్రాత్ములు చెప్పండి అంటే ఎవరైతే స్ఫూర్తిగా బ్రహ్మముహూర్తంలో లేచి ఈ యొక్క ఆత్మ పరమాత్మ తత్వజ్ఞానాన్ని గ్రహిస్తున్నారో వీరు మాత్రం, పడుకున్న వారు కాదు. అంతే, మిగతాది మీరు ఆలోచించుకోండి. తక్కిన వారు వారితో సమానులు కాకుండిరి, అందువలన వారి యందు పవిత్ర విద్య ప్రకాశింప చేసెను. ప్రశ్న: ఒకడొక దేశమందు ఒక దేశ భాషయందు వేదములను ప్రకాశపరపక సంస్కృతమున ఎలా చేసే? అంటే ఏదో ఒక దేశ భాషలో వేదమును ప్రకాశపరచాలి కానీ
సంస్కృత భాషలో గమనించండి వాళ్ళ వారు మైక్ బంద్ చేస్తే ఏమైతుంటది? మైక్ బంద్ చేయాలి కదా. ఉత్తరం దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఒకడొక దేశ భాష యందు ప్రకాశము చేసిన ఈశ్వరుడు పక్షపాతి యగును. అంటే ఏ భాషలోనైతే ప్రకాశం చేయును, ఏ భాషలోనైతే ఉపదేశం చేయును, ఆ భాష వారికి దేవుడు మావాడు అనేటువంటిది. ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే, యేసు ఏ కులం వాడు అంటే కార్పెంటర్, వడ్రండి. మా కులం వాడు అనేటువంటి వారికి వారు ప్రత్యేకత. మరి రవిదాసు ఎవరు అని అంటే చర్మకారుడు, అది వారికని. కబీరు ఏ కులం వాడు అంటే శాల, ఈ యొక్క వస్త్ర నేత పనిచేశాడు. ఈ రకంగా ఇటువంటి పక్షపాత వైఖరి వస్తుంటుంటది. అందుకని ఈశ్వరుడు సంస్కృత భాష భాషలన్నింటికి జనని, జన్మధాత్రి, దేవభాష. అందుకని అన్నింటికి జనని కాబట్టి ఒక్క దాంట్లో ఉపదేశిస్తే అన్ని భాషలకు వర్తిస్తుంటది కాబట్టి సంస్కృత భాషలో చేశారు అనేది. ఏ దేశ భాష యందు ప్రకాశింపజేయునో ఆ దేశ వాసులకు సుగమమును, ఇతర దేశ వాసులకు వేదములను చదివించుటలోను కఠినము అగును. ఇప్పుడు ఏంటంటే సంస్కృతం వచ్చిన వారికేమో మంచిగా ఉంటుంటది. అంటే హిందీలో చేస్తే హిందీ వారికి వాళ్ళకు మంచిగా అనిపిస్తుంటది. హిందీ రాని వారికి హిందీ భాష అభిప్రాయం ఎట్లయితే కఠినమో అదే రకంగా ఏ ఒక్క భాషలో గనుక వేదములను ఉపదేశించినట్టయితే ఆ భాష వారికి సరళము, ఇతర భాషల వారికి కఠినమవుతుంటది. అందరికీ అనుకూలంగా ఉండడానికే కావున సంస్కృతముననే ప్రకాశింపజేసెను. ఏ దేశ భాష యందు చేయలేదు. వేద భాష ఇతర భాషల కన్నింటికి కారణము. అంటే ఈ సంస్కృతం నుండే ఇతర భాషలన్నీ పుట్టుకొచ్చాయి అనేది అభిప్రాయం. అందువలన ఆ సంస్కృత భాష యందే వేదములను ప్రకాశింపజేసెను. ఈశ్వరుని పృథివ్యాదుల సృష్టి సర్వదేశములకు దేశవాసులకు ఒక్క విధముగా ఉండి సమస్త శిల్ప విద్యలకు కారణమైనట్లు పరమేశ్వరుని విద్యకు సంబంధించిన భాషయు ఒకటిగానే ఉండవలయును. ఈశ్వరుని పృథివ్యాదుల సృష్టి అంటే ఈశ్వరుడు చేసినటువంటి అండపిండ బ్రహ్మాండముల యొక్క సృష్టి సర్వదేశములకు దేశవాసులకు ఒక విధంగా, అంటే అందరికీ ఒకే విధంగా ఉంటుంటది. ఈ రహస్యం ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు కభీ శాంబనికే కభీ రాంబనికే చెలే ఆనా ప్రభుజీ చెలే ఆనా అని పాట పాడుకునేటువంటి వారికి కళ్ళు తెరిపిస్తున్నటువంటి వైనం ఏమిటి అంటే, చైనా వాళ్ళ దేవుడు భారతదేశం వస్తే చిల్లర లేదు పొమ్మని అంటుంటారు భారతీయులు. భారతదేశంలో ఉన్నటువంటి దేవుడు చైనా దేశం కానీ అమెరికా అటువంటి వేరే దేశాలకు పోతే ఏ బ్రాండ్ కంపెనీ మీది అని చెప్పేసి అడుగుతారు. అంటే ఈ వేషభూషతోటే దేవుడు అనుకుంటే ఆ వేషభూష దేవుడు కాదు అని ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, మనకు సూర్యుడు ఎట్లయితే వెలుతురునిస్తున్నాడో అమెరికా వాళ్ళకు
అదే రకంగా వెలుతురిస్తాడా, ఇంకో రకంగా ఇస్తాడా? పాకిస్తాన్ వాళ్ళకు, శ్రీలంక వాళ్ళకు, మరి ఐరోపా వాళ్ళకు అందరికి సమానంగా ఇస్తాడు. మనకి ఎట్లయితే గాలి ప్రవహిస్తూ శ్వాసను అందిస్తూ మనల్ని బ్రతికిస్తుందో వాళ్ళను వాళ్ళు కూడా అలాగే. ఎట్లయితే మనం కాళ్ళతోటి భూమి మీద నడుస్తున్నామో మరి వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు? భూమి మీద నడిపిస్తాడు. అందుకని ఈ యొక్క భగవంతుడు చేసినటువంటి సృష్టి అన్ని దేశముల వారికి అందరికి ఒకే విధంగా ఉంటుంది అనేది అభిప్రాయం. సర్వదేశములకు దేశవాసులకు ఒక్క విధముగా కాదు, ఒకే విధంగా, ఒకే అని ఉండాలి. ఏం ప్రభాకర్ గారు ఊరికే చూస్తే దిష్టితో కొలుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక్క విధముగా ఒక్క విధముగా ఒకే విధముగా తేడా లేదా? ఉండాలండి. నిన్న శోభమ్మ గారు పాట పాడుతున్నారు. ఏమనంటే పాలలోన విషము కలిపి చంపనించిన, ఇలా పాడాలి. కానీ వారు పాడినటువంటిది ఏంటంటే అక్షర దోషమే. పాలలోన విషము కలిపి చంపని నెంచనా అంటే దయానందుని మీదకే దోషారోపణ వస్తున్నది. ఆ పద ఉచ్చారణ రికార్డు కాలేదు కాబట్టి మళ్ళీ వినిపించడానికి వీలు కాదు. మరి మీరు అందరూ పట్టుకున్నారో లేదో రహస్యాన్ని? అంతగా గుర్తించలేదు. మరి ఆ రకంగా దోషంతో అంతే అంటాం. అదేమంటారంటే రామునితో పివరుడు ఎట్లనే అని పంతులు గారు అడుగుతుంటే శ్రోతలలో నిలబడి ఒక అతను పంతులు గారు ఆగండి రాముని గారు తోకుండేది హనుమంతునికి తోకుంటుంది. అట్లా అక్షర దోషం ఇక్కడ అక్కడ అయినప్పుడు అర్థం అంతా మారిపోతుంది. అందుకని ఒకే విధంగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి. ఒకే విధంగా ఉండాలని కరెక్ట్ ఆచార్య. ఒకే విధం అంటేనే అందరికీ అర్థమవుతుందండి. ఒక్క విధము అంటే వేరే ఆలోచన కూడా వస్తుందండి. అదే సమస్త శిల్ప విద్యలకు కారణమైనట్లు పరమేశ్వరుని విద్యకు సంబంధించిన భాషయు ఒక్కటిగానే ఉండవలయును. అంతా ఒక్కటిగానే ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. సర్వ దేశవాసులకు దాన్ని చదువుటలోను చదివించుటలోను సమాన పరిశ్రమ అంటే మళ్ళీ ఇంకే వేరే అర్థం వస్తుంది కదా. కర్మాగారం అర్థం వస్తుంది కదా. శ్రమ పురుషార్థం కంటే శ్రమ అంటే సరిపోతుంది. పరిశ్రమ అంటే ఈ పరి తీసేసుకుంటే మంచిగా ఉంటుందని చూడండి. మరి మీకు అట్లా అనిపిస్తుంది. కావున ఈశ్వరుడు పక్షపాతి కాడు. వేద భాష సర్వ భాషలకు కారణం కూడా. వేద భాష సర్వ భాషలకన్నింటికి కారణం అంటే జనని. వేదము ఈశ్వర కర్తృకము అంటే వేదము రూపొందడానికి ఈశ్వరుడు కర్త అని అభిప్రాయం. ప్రశ్న: వేదం ఈశ్వరకృతము అన్యకృతము కాదు అనుటలో ప్రమాణమేమి? అంటే ఈ వేదమును ఈశ్వరుడే రచించాడు, ఇతరులెవరూ కాదు అనడానికి ప్రమాణం ఏంటి? ఉత్తరం: ఈశ్వరుడు పవిత్రుడు, సర్వ విద్యా విధుడు, శుద్ధ గుణ కర్మ స్వభావుడు, దయాళువు అనునిట్టి గుణములు కలవాడైనట్లుగా ఏ పుస్తకమున ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు అనుకూలమైన కథనము ఉండునో అది ఈశ్వరకృతం. అంటే ముందు
వేదములను ప్రమాణీకరించే కంటే ముందు ఈశ్వరుని ప్రమాణీకరించాలి, ఈశ్వరుని ప్రమాణబద్ధంగా గుర్తించాలి అనేటువంటి అభిప్రాయంతో ఈశ్వరుడు పవిత్రుడు, సర్వ విద్యావిధుడు, శుద్ధ గుణకర్మ స్వభావుడు, దయాళువు అయినటువంటి ఈ గుణములు కలవాడైనట్లుగా ఏ పుస్తకమున ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు అనుకూలమైన కథనం ఉండునో అది ఈశ్వర కృతం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వేరే మత సంప్రదాయములలో ఉన్నటువంటి ఈ యొక్క నిరాకార సర్వవ్యాపక అందరికీ అండపిండ పిండ బ్రహ్మాండాలను సృష్టించి ఆలన పాలన చూస్తూ యథాయోగ్యమైనటువంటి కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నటువంటి ఈ భగవంతుణ్ణి వదిలేసి వ్యక్తిగతమైనటువంటి హనుమాన్ చాలీసా మరియు ఈ యొక్క ప్రతి ఒక్క లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి యొక్క గుణకర్మ స్వభావాలను కలుసుకోవడం వల్ల ఆ విగ్రహము ఇప్పుడు ఋగ్వేద పరిశిష్టంలో వస్తున్నటువంటి ఇదేంటంటే ఒక బొమ్మని గీసుకొని ఆ బొమ్మను పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఈహ ఉపహ్వయామి. బొమ్మని గీసి ఆ బొమ్మని గీసుకొని దాన్ని వర్ణించుకొని దాన్ని ఇక అది శాశ్వతమైపోవాలి, దీన్ని ఎవరు తిరస్కరించకూడదు అనేటువంటి భావజాలాన్ని వేదంలో కల్పితం చేశారు. పద్మే స్థితాం అంటే తామర పువ్వులో కూర్చున్నటువంటి, పద్మవర్ణాం తామర పువ్వు ఏ రంగులో ఉందో ఆమె ముఖాకృతి కూడా అదే రంగులో ఉన్నటువంటి, తాం అటువంటి, ఇహ ఇక్కడ, ఉపహ్వయామి ఆహ్వానిస్తున్నాను అని ఆ యొక్క బొమ్మను వర్ణించుకున్నట్టుగా. అంటే ఇక్కడ ఇదే మంత్రాన్ని ఇదే శ్లోకాన్ని దయానంద సరస్వతి తాను మొట్టమొదటగా రాసినటువంటి సంధ్య అనే పుస్తకం చిట్ట చివర ఇదే మంత్రానికి ఈ యొక్క లక్ష్మి అని అంటే ఈశ్వర పరమైనటువంటి అర్థాన్ని తీసుకొచ్చి ప్రసిద్ధం చేశాడు. కానీ మనుషులు రచించుకున్న దాంట్లో ఈశ్వరుడు పోయిండు, కాగితం మీద ఉన్నటువంటి బొమ్మ మన గండాన దాపురించింది. అంతేనా? అంతే ఆచార్య, నలుగురు ఆచరిస్తే దాన్ని గండాన దాపురించింది. ఏంటంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏ ఈశ్వరుని ద్వారానైతే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు సృష్టించబడి ఈ 84 లక్షల జీవరాశులకు ఏ రకమైనటువంటి వ్యవస్థనైతే చేశాడో ఆ భగవంతుణ్ణి మరిపింపజేసి ఒక కళాకారుని కల్పనగా ఏర్పడ్డటువంటి రూపుదిద్దుకున్నటువంటి ఆ చిత్రము పట్ల మనల్ని ప్రభావితం చేయడం కారణం. దీని పరిస్థితి ఏంటంటే కొత్తగా బొమ్మలు వేయడానికి ప్రారంభించినటువంటి వాళ్ళు మనిషి బొమ్మను వేయడానికి ఎంతో ఉత్సాహంగా స్ఫూర్తిదాయకంగా చేస్తారు. బొమ్మ వచ్చేసరికి కోతి బొమ్మ తయారైంది. ఆ రకంగా అంటే ఇప్పుడు పురాణాలన్నీ అవి నిరాధారమైనటువంటివి ఏమి కాదు, వేద భాష్య అభిప్రాయాలే. వేదమును దృష్టాంతాలుగా కట్టుకథలుగా ప్రజలకు సుగమంగా అర్థం చేయడానికి కథల రూపంలో అల్లినటువంటిది. ఆ కథలన్నీ కథల రూపంలో తయారైన తర్వాత వేదము పేరుకు మాత్రమే దరిదాపులో లేకుండా కనుమరుగైపోయింది. వేదము ఆ దరిదాపులో లేకుండా కనుమరుగైపోయింది. ఈ కట్టుకథలు మిగిలాయి కాబట్టి వేదానికి పురాణాలకు ఎటువంటి సంబంధం లేకుండా పరిస్థితి ఏర్పడ్డది.
అంతే తేడా. అర్థమవుతుందా లేదా? అవునాచార్జీ అవుతుంది ఆచార్యజీ. మొట్టమొదట అవగాహన అవ్వటానికి అని చెప్పేసి అని పక్కదారి పెట్టేసింది ఆచార్జీ. పురాణమే ముందుకు వస్తుంది. అందుకని ముందు ఈశ్వరుని గుర్తింపజేస్తున్నాడు దయానంద సరస్వతి. పవిత్రుడు, సర్వవిద్యావిధుడు, శుద్ధ గుణ కర్మ స్వభావుడు, దయాలువు అయినటువంటి గుణములు కలవాడైనట్లుగా, దయాలువు అను ఈ విధమైనటువంటి గుణములు కలవాడైనట్లుగా ఏ పుస్తకమున ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు అనుకూలమైన కథనము ఉంటుందో అది ఈశ్వరకృతం, అన్యం కాదు. అంటే ఇవి ఏవైతే ఒక రహస్యము చాలా జాగ్రత్తగా వినండి. పతివ్రత అంటే అసలు పతివ్రత అంటే నేనే. నాకు ఇక చూడు, ఈ నాకు మించిన పతివ్రతలు ఎవరున్నారు? అసలు పతివ్రత అంటే నేనే కదా. పతివ్రతను మీరు వెతికితే ఏ దేశంలో వెళ్ళినా కూడా నేను మినహా, నాకు మినహా ఇంకొకరు దొరకరు. నేనే పవిత్రాత్మను అన్న విధంగా పవిత్ర వేదము అనే పేరు విన్నారా? ఎవరు పెట్టుకుంటారు? వేదమే పవిత్రం ఆచార్యజీ. ఇక పవిత్ర వేదం అనేది తొందరపడతారు. ఎక్కడికి ఎందుకు దొరికారో వీళ్ళు తొందరపడుతున్నారు. బైబుల్కు పవిత్ర వేదము అని, ఖురాన్కు పవిత్ర వేదం అని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దయానంద సరస్వతిని ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఏమన్నారంటే, స్వామి మీరు సత్యం చెప్తుంటే వాళ్ళకు అది అర్థం కాక నకిలీ దయానందుని ఏర్పరిచి గాడిద మీద ఊరేగింపుతున్నారు, పేడతోటి చెప్పులతోటి ఇటుకలతో కొడుతున్నారు స్వామి అని అంటే, దయానందుడు నవ్వేమంటాడంటే, నకిలీ వాడు కదా, వాడికి అలాగే జరగాలి. నకిలీ వాడికి అదే అటువంటి శాస్త్రం జరగాలి. అర్థమైందా లేదా? అంటే అర్థమైంది. ఇప్పుడు నమస్తే. నమస్తే. ఇక్కడ చిన్నమల్లారెడ్డికి వచ్చింటి నేను. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళకి ఏంటంటే కొంతమంది పుస్తకాలు పంచడానికి భగవద్గీత మీద పుట్టబెట్టి లోపల క్రైస్తవన్నీ వాళ్ళ విషయాలన్నీ రాసిండ్రు, అందరికి ఇచ్చిపోయినాడు తొందరగా భగవద్గీతలు పంచినట్టుగా. అంటే ఇప్పుడు పవిత్ర వేదము అని వాళ్ళు పేరు పెడుతున్నారు. పవిత్ర భగవద్గీత అని ఏదైనా పేరు పెట్టండి. అంటే పవిత్ర వేదము అనే ఏంటి అంటే బైబుల్ అని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అంటే ఈ వేదము పేరు తీసుకోక ముందు అదంతా అపవిత్రం అనేది అర్థమవుతుందా లేదా? అదే ఇక ఈ సత్యం అనేది తీసుకొని అసత్యాన్ని వెల్లడింపజేస్తారు. అంటే ఈ దాపరికం ఎక్కడ సాగుతుంది? ఎన్ని రోజులు ఇక అంతే కదా. ఇప్పుడు పతివ్రత ధర్మం గురించి చెప్పినప్పుడు, పతివ్రత అంటే నేను, నాకు మించిన పతివ్రతలు ఎవరు ఉన్నారు? అసలు పతివ్రత అంటేనే నేను కదా. పతివ్రతల ఆదర్శమే నేను కదా. తన గురించి డప్పు ఏదైతే కొట్టుకుంటున్నారు అంటే దానివల్ల ఏందని అంటే, ఎంత డప్పు కొట్టుకుంటారో అంత చిల్లరగా చులకనైపోయారు. అందరి దృష్టిలో ఏ మాత్రం విలువ లేని వారు అనేది అర్థం. అసలైన వారు ఈ విలువ ఉన్నదాన్ని మీద పుట్టబెట్టేసిర్రు, లోపలన్నీ వాళ్ళ విషయాలను వాళ్ళ పుస్తకాలు ప్రచారం చేస్తారు. అట్లా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే నువ్వు గుడ్డిగా ఏది ఇచ్చినా నువ్వు తీసుకోవద్దు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి. ఏది పడితే అది, ఎవడు పడితే వాడు ఏది ఇస్తే అది తీసుకోవడం ఎందుకు? అడుగు. పిల్లలు కదా అవన్నీ తెలివై కదా, పిల్లలకు వంచేసిపోయినరు. అమ్మగారు ఫేస్బుక్ లో ఒక మంచి మనోరంజనం వస్తున్నది. మీరు గ్రహించారు, మీ వరకు వచ్చిందో లేదో, మీరు గ్రహించారో లేదో తెలియదు. హోలీ పండుగ రోజు అందరూ హోలీ ఆడుకుంటున్నారు. తన ఇంట్లోంచి ఒక అమ్మగారు మంచిగా తయారై ఎక్కడో బాధ్యతకు బయటకు వెళ్ళిపోతుంటే భర్త ఆమె మీద రంగు పోసాడు. ఆమె మీద రంగు పోస్తే ఆమె ఏం చేసింది? ఆయనను కోపగించుకోలేదు, తీసుకెళ్ళింది, స్నానం చేయించింది,
మంచి బట్టలు వేసింది, తల దువ్వింది, మొహానికి పౌడర్ రాసింది, బయటకు తీసుకొచ్చి రంగు పోసింది. ఏమర్థమైంది? ఏది మాట్లాడరు వీళ్ళు. ఎదుటివారు చేసింది తను చేస్తాను. ఎదుటివారు చేసింది తను చేయలేదు. నేను అంత తుడిచేసింది కదా ఆచార్య, అంత కడిగి వేసి తుడిచి వేసింది. ఇవాళ ఎక్కువ శబ్దం వస్తుంది, మీరు కొద్దిగా దూరం పెట్టుకొని మాట్లాడండి. చెప్పండి అమ్మగారు. ఇప్పుడు ఆమె అంతా కడిగి వేసి శుద్ధి చేసి ఆచార్య. అది కాదు, మీకు పట్టుకోలేదు. ఆమె ఏమంటున్నది అంటే, మీరు ఆడుకుంటున్నారు, నేను బాధ్యతగా ఊరు వెళ్తున్నాను, పని మీద పోతున్నాను. అటువంటి నన్ను, నేను రంగులు ఆడే ఉద్దేశము నాది కాదు, నేను ఆడడానికి ఇష్టపడట్లేదు, నేను నా పని మీద పోతున్నాను. అటువంటిది నా మీద రంగు పోసావు, నాకెంత బాధ కలగాలి? అది నువ్వు అర్థం చేసుకోవాలంటే నిన్ను స్నానం చేయించి, నీకు మంచి బట్టలు వేసి, తల దువ్వి, మొహాన్ని పౌడర్ రాసి, బయటకు తీసుకొచ్చి నీ మీద రంగు పోస్తే నీకెట్లా బాధ అనిపించింది? కలిగిన అనుభవం అతనిలో కూడా చూడాలి. నా బాధను మీ అప్పుడు అర్థమైంది. ఆమె బాధ ఎంతో ఆయనకు అర్థం కావాలంటే అట్లా చేసింది. అది ఇది రహస్యం. అంటే ఎదుటి వారిని చేస్తే ఎట్లుంటది అనేది తెలుసు రాజాది. అదే మరి, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మన ఊహాగానాల్లో వాళ్ళను లాగితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అది చూపించాలి. మరి అవునా? సమయం నాశాచారి. ఇంకా ఇది చాలా ఉంది, రేపు చెప్పుకుందాం. ముందుకు తీసుకెళ్ళండి మునిగారు. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. భౌతకు వారే అయింది ఆచార్య. మనము ఏమైంది అమ్మగారు? ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్సంగంలో ఉన్నాము. సత్య ప్రకాశము 7వ సముల్లాసము 174 పేజీలో ఉన్నాము. వేదములను ఎవరు రచించారు? వేదములను బ్రహ్మకి ఎవరు అందించారు? బ్రహ్మ అంటే ఎవరు? ఈ 4 ఋషుల కథ ఏంటిది అనేది స్పష్టంగా మనకు తెలియజేసుకున్నాము. తర్వాత ఈ జ్ఞానాన్ని జనులందరూ ఉపయోగించుకో సంస్కారవంతులై మళ్ళీ తిరిగి నా దగ్గర రావాలనే భావనతోటి జ్ఞాన ప్రసాదాన్ని పరమాత్ముడు సృష్టి ఆరంభంలోనే పంచాడు. తర్వాత ఇక్కడ మనం ప్రశ్నలు సమాధానాల రూపంలో ముందుకెళ్తున్నాము. మరి వేదాలు రచించాడు నిజమే, కానీ వేదాలు ఏదో ఒక భాషలో రాయాలి కదా. అంటే ఏదో ఒక భాష రాస్తే ఆ భాష వాళ్ళకే ప్రియమైపోతుంది కదా. సర్వమానవులకు అందాలి, సర్వ ప్రాణులకు అందాలా అంటే మరి అందరికీ కామన్ భాష ఒకటి ఉన్నది, అదే సంస్కృత భాష, తల్లి భాష. ఆ తల్లి భాషలోనే రాస్తే అందరికి సమానంగా అవుతుంది. ఏ విధంగా అయితే సూర్యచంద్రాదులు వాయువు మనకు అందరికి సమానంగా అందుతున్నాయో అనే భావన మనం తెలుసుకున్నాము. ఈ విధంగా ఇంకా లోతైన అర్థం మనము వేదాల గురించి తెలుసుకోబోతున్నాము. కావున ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి మీ శంకా సమాధానాలు కామెంట్ రూపంలో రాయండి. మీరు పునీతులు కావాలని కోరుకుంటున్నాం. వేదాలను చదవాలి, చదివించాలి. ఋషి దయానంద చెప్పినటువంటి వీధికో పడినా పడన్నా సునానా అది మీరు జీవితంలో ఆచరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి మేము యజ్ఞానికి సిద్ధంగా లేము. ఎవరైనా సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటే యజ్ఞం చేయాలని ప్రార్థన. మేము తర్వాత 7 గంటలకు చేస్తాము. వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా ఈరోజు? వరలక్ష్మి గారు చేయించండి అమ్మా. మరి బుధవారం వరలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారు. వైదిక సంధ్యోపాసన బ్రహ్మయుద్ధం. పుట్టబోయిన శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరే నమస్తే స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణగా పరుచుకున్నావా స్వామి, ధన్యరాలు. ఓం అమృతాభిధానమస్తే స్వాహ. ఓ అమృత స్వరూప, ఆకాశ తుప్పడిగా నేను వస్తున్నానని ఆవరించావా స్వామి, ధన్యరాలు.
ఓం ఈ శబ్దం సరిగా వస్తలేదమ్మా, సత్తలేదండి. కట్ కట్ అవుతా ఉంది. అదే సగం అవుతుంది, సగం వినపడుతుంది. ఓం అమృతాపితా నమసి స్వాహ. ఓ పరమేశ్వర, కీర్తి, ధన, ఐశ్వర్యములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఓం షన్నో దేవీరభీష్టయా ఆకు భవంతు వీతయే శయ్యో రవి స్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యచోఫలం, ఓం కరతలాకర పృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మం పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం మృతం చ సత్యం సావిద్యా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదద్విశ్వస్య విశతో వసి, సూర్యా చంద్రమసౌ జాతాయత పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యో రవి స్రవంతు నః. మనసా పరికరం. ఓం ప్రాసీది గగ్రీరధిపతిరషితో రక్షితాదిచ్చాయుషవః, దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి ఆదిత్య కిరణములతో హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితాశవః, దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకటింకర కుటిలంగా నడిచే ప్రాణుల నుండి కుట్రకుతంత్రాలు చేసే వారి నుండి రక్షణ చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ప్రదీచి దిగ్వరిణోధిపతి ప్రదాపో రక్షితాన్నమిషవః, దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. పశ్చిమ దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితాసి ఋషభః, దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి ఇవి చరాగత విద్యుత్తు మెరుపుతూ పంటలను సక్షేమలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. రుద్రవాది విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరదేశవః, దేభ్యో నమో
భూతిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఈభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం భయం దిస్మస్తంభోజమే దద్మః. క్రింది దిశలో విష్ణు అధిపతి అయి వృక్ష వనస్పతులతో కాలుష్యాన్ని నిర్వీర్యము గావిస్తూ రక్షణ చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితావరశమిషవః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శివ్యో నమ ఈభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై వచ్చే తెల్ల బుల్లి వంటి మచ్చలను వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉపస్థానం అంటారు. ఉపస్థానం అంటే పరమాత్మ అత్యంత దగ్గరలో ఉన్నామని తెలుసుకుని అతన్ని ఉపాసన చేయడం. ఓం జాత వేదసే తునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావీవ సింధుం దురితాప్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చుషచ్చ ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చౌర్యం ద్వయం తమసస్వరిష్వత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రం. ఎలాగైనా నేను సఫలం కావాలని, సంవత్సరముల కంటే ఎక్కువ ఆయువు కలిగి చక్షువులు శ్రోత్రములు బాగుగా ఉండాలని పరమేశ్వరిని మళ్ళీ శరణు వేడుతున్నాం ఈ మంత్రం ద్వారా. తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రమచ్చరతు తస్తేమ శరదైష్యతం జీవేమ శరదైష్యతకం తృణయామ శరదైష్యతం ప్రభ్రమామ శరదైష్యతం అదీనాసామ శరదైష్యతం గోహ్యచ్చ శరదైష్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకాభూషస్థాంత స్వరూప, నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. సమర్పణ భావం. ఓ పరమేశ్వర, ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు చేస్తున్న మేము సిద్ధిని మాకు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యో రవిస్రవంతు నః. నమస్తే ఆచార్య, ఈ అవకాశం జరిగారు. నమస్తే, ధన్యవాదాలు. సరే, యుద్ధం చేయడానికి ఉన్నారు ఎవరు? శాంతిపాఠం చెప్పండి మునిగా. నేను సిద్ధంగా లేను ఆచార్య. నమస్తే ఆచార్య, నేను చేస్తాను. ఒక్కరే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా? మునిగారు మొదలు పెట్టండి. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. యజ్ఞం చేసే వాళ్ళు సామాన్యుని సరిగ్గా చెక్ చేసుకోండి, మధ్యలో లేకుండా ఇబ్బందిగా ఉండే. ఒక్కరే ఉన్నారా అమ్మా? విజయదుర్గ గారు మీరు ఒకరే ఉన్నారా? ఓకే, ముందుగా సామానాన్ని పెట్టుకున్నారు కదా, ఆచమనం చేయండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. మునిగారు యజ్ఞం కనపడేటట్టు పెట్టుకున్నాను. ఆ యజ్ఞం కనబడేటట్టుగా మీరు సరి చేసుకోవాలమ్మా. అలాగే అలాగే.
కెమెరాను కానీ తర్వాత మీ ల్యాప్టాప్ కానీ యజ్ఞం కనబడుతుండగా మీరు యజ్ఞం రెండు కనబడేలా ఉండాలి. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతామ స్వాహ. తర్వాత అంగస్పర్శ మంత్ర జలం ఎడమ చేతిలో తీసుకొని మధ్య రెండు వేలతోటి ఓం వాంగ్మాస్యేస్తు పెదాల దగ్గర ఓం నసోర్మే బ్రానోస్తు ఓం అక్షణోర్మే చక్షురస్తు కర్ణులు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవులు ఓం బాహోర్మే బలమస్తు భుజాలు ఓం ఊర్వోర్మ ఓజోస్తు తొడలు ఓం అరిష్టాని మేంగాని తను సన్వా మే సహ సంతు నాలుగు వైపులు చక్కగా నమస్కారం చేసి కూర్చోండి. చెప్పండి ఓం ఆవసో ఆవసో సదనే సీదా. ఓం సీదామి. ఓం సీదా. తర్వాత సంకల్ప పాఠం చెప్పుకుంటాము. చక్కగా నమస్కారం చేసి ఓం తత్సత్ శ్రీ బ్రాహ్మణో ద్వితీయే అపరార్తే శ్వేతా వరాహ కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృంద సప్తనవతికోట్యః ఏకోనత్రింశత్ లక్షాని ఏకోనపంచాశత్ సహస్రాని సప్తవింశతుత్తరశతతమే సృష్టివత్సరే వైక్రమాబ్దే ది ఉత్తర ద్విశతతమే శ్రీమద్దయానందాబ్దే శ్రీ పరాభవనాం నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే. చెప్పండి ఆచార్య. శుక్లపక్షే పూర్ణమాసే తిథౌ. నక్షత్రం చెప్పండి ఆచార్య, నేను చూడలేదు. శుభ నక్షత్రే బ్రహ్మ మను వశిష్ఠ విశ్వామిత్ర కపిల పతంజలి గౌతమ కనాద వ్యాస జైమిని వారణి దయానందాది మహర్షి సేవితే శంకరాచార్య సేవితే భూర్లోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తాంతర్గతే పుణ్యభూమో వింధ్యాయ దక్షిణ దిగ్భాగే కృష్ణ గోదావరియో మధ్యదేశే తెలంగాణ ఏకదేశే ఆంధ్రప్రదేశే. మీ మండలం పేరు చెప్పుకోండి అమ్మా. విజయవాడ మండలి. ఆ తర్వాత గ్రామం పేరు చెప్పుకోండి, పట్టణం పేరు చెప్పుకోండి. అన్ని అవే విజయవాడే. స్వగృహే యజ్ఞ మండపే. మీ గోత్రం చెప్పుకోండి. మునుగోడు గోత్రోత్పన్న. మీ మామగారి పేరు చెప్పుకోండి. మోహన్ రావు గారు నామధేయస్య. మీ మీ స్వామి పేరు చెప్పుకోండి. మీ భర్త గారి పేరు రంగారావు గారు నామధేయస్య. మీ పేరు చెప్పుకోండి. విజయదుర్గా నామధేయస్య. అహం సకల లోక సుఖ సందర్శం వైదిక ధర్మ రక్షణార్థం చ పౌర్ణమాసేష్టి యజ్ఞక్రతు కరుణాయ భవంతం రుణే ఓం మృతోస్మి. ఈ విధంగా అగ్నిహోత్రం చేసుకున్నట్టుగా సంకల్పం చెప్పుకొని చక్కగా ముందుగా మనము ఈశ్వరస్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాహ నమస్కారం చేసి వేద మంత్రాలను ఉచ్చరించాలి. చక్కగా
ఓం విశ్వాని దేవ సవితాని పరాశివ యద్భద్రం తన్న ఆశివ. ఓం హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతః పతేకాసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ విశావిధేమ. ఓం యాత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రజం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యో కస్మై దేవాయ విశావిధేమ. ఓం యః ప్రాణతో నిమిషతో మయి త్వైకైద్రాజా జగతో బభూవ ఈశీగస్వతి పదస్య తిష్పదః కస్మై దేవాయ విశావిధేమ. ఓం येन द्यौरुग्रा पृथिवेशदृढा येन स्वस्थवितं येन नाकः यो अन्तरिक्षे रजो विमानः कस्मै देवाय विशाविधेम. ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जोमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीनाम्. ॐ सनो बन्धुर्जनिता सविदाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना श्रुतिये दामन्न धैर्ययन्त. ॐ अग्नेन सुपथाराये अस्मान् विश्वानि देवमयनानि विद्वान् यदस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमभुक्तं विधेमः. इति ईश्वर स्तुति प्रार्थना उपासना मंत्राः अतः अग्नि आधार. సమిధలు సామాగ్రి నెయ్యి కర్పూరము అగ్గిపెట్టె సరిగా అన్ని చూసుకున్నామా. శుభ లోపల సమిధలను ఇట్లా ఈ విధంగా మా చిన్న చిన్న పుల్లతో మార్చకండి. సమిధ పేర్చిన తర్వాత శుభలో కర్పూరం తీసుకోండి. ఓం భూర్భువస్వః ఈ మంత్రోచ్చారణ చేసి మీరు అగ్నిని వెలిగించాలి. ఓం భూర్భువస్వద్యోర్వభూమ్నా పృథివీ భవరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. ఒక సమిధను మీరు నేతిలో ఉంచి పట్టుకోండి. ఓం చిన్న చిన్న పుల్లలు పేరు చేసి అగ్నిని ఉద్దీపనమయ్యేటట్టు చూసుకోవాలి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిగృహీతమిష్టా పూర్తే సంసృజేతామయంచ అస్మిన్ సదస్సే అత్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత. ఆ తర్వాత సమిధ దాన మంత్రంలో ఒక సమిధను నేతిలో ముంచి 2 చేతులతో పట్టుకోండి. మొదటి సమిధ మీరు ఆంతరికంగా ఈ మంత్రం చెప్తూ ఉండండి. ఓం అయంత యద్మ ఆత్మా జాత వేదస్వే నేదస్సవరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయాపజ బ్రహ్మ వర్చతే నాన్నదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదతే ఇదన్నమమ. ఒక సమిధ దానం. ఓం రెండవ సమిధను నేతిలో ముంచి పట్టుకోండి, కానీ సమిధ ఆదానం చేయకూడదు. మూడో మంత్రం చెప్పినప్పుడు చేయాలి. ఓం సమిధాగ్నిం ధ్వస్థిత గుజర్వోదయతాతిథిం ఆత్మనవ్యజోతనా స్వాహా. ఇదమగ్నే ఇదన్నమమ. ఓం సుసమిద్ధాయ శోచితే కృతం తీవ్రం జ్యోతన అగ్నే జాత వేదజే స్వాహా. ఇదమగ్నే జాత వేదజే ఇదన్నమమ. మూడో శబ్ద. ఓం తంత్వాసమిద్దిరంగిరో కృతే వర్ధయామదే బృహచ్చోజాయ విష్ట్య స్వాహా. ఇదమాగ్నే అంగీరసే ఇదన్నమమ. పంచకృతాహుతిలో 5 నెయ్యితోటి ఆహుతులు ఇస్తాము. మీరు కూడా స్వాహ అని చెప్తూ ఆహుతి ఇవ్వండి.
ఓం అయంతైద్మాత్మా జాతవేదస్వేనేదస్సవరదస్వజేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మవర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదన్నమమ ఓం అయంతైద్మాత్మా జాతవేదస్వేనేదస్సవరదస్వజేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మవర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదన్నమమ ఓం అయంతైద్మ ఆత్మా జాతవేదస్వేనేదస్సవరదస్వజేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మవర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదన్నమమ ఓం అయంతైద్మ ఆత్మా జాతవేదస్వేనేదస్సవరదస్వజేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మవర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదన్నమమ ఓం అయంతైద్మ ఆత్మా జాతవేదస్వేనేదస్సవరదస్వజేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మవర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదన్నమమ. ఈ విధంగా పంచకృతావతరణము ఆహుతులిచ్చాము. అనంతరము జల ప్రసేచన మంత్రాహ. మొదటిది మీకు ఎదురుగా తూర్పు దిశ లోపల దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఓం అదితి అనుమన్యస్వ. రెండవది మీరు కూర్చున్న వైపు ఓం అనుమతి అనుమన్యస్వ. ఉత్తరం వైపు ఓం సరస్వత్యన్మన్యస్వ. ఇప్పుడు దక్షిణం నుండి పూర్తిగా 4 వైపులా జలం పడేలాగా ఓం దేవ సవిత ప్రసవయజ్జం ప్రసవయజ్జపతిం భగాయ దివ్యో గంధర్వః కేతవో కేతన్నః పునాద వాచస్పతిర్వాచన్న స్వదతు. జల ప్రశేషణ మంత్రాలు మంత్రోచ్చారణ అయిన తర్వాత ప్రారంభించాలి, అది తెలుసుకోండి. ఆ తర్వాత ఆగారవాద్య భాగావతి మంత్రాహ. 4 ఆవతులు, 1 ఉత్తరం వైపు, 2 దక్షిణ వైపు, రెండవది 3, 4 మధ్యలో వేయాలి నెయ్యితోటి. ఓం అగ్నయే స్వాహ. ఇట్లా పొడుగు దారుగా వేయాలి, మరి వెనుక ముందుకు పోవాలి, మళ్ళీ వెనుకకి రావాలమ్మా. ఇదమగ్న ఇదన్నమమ. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమా ఇదన్నమమ. ఓం ప్రజాపతే స్వాహ. ఇదం ప్రజాపతే ఇదన్నమమ. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఇదన్నమమ. అనంతరము పౌర్ణమాసేష్టి మంత్రాల కన్నా ముందుగా మీరు ఒక 3 పాత్రల లోపల అన్నం ఏమైనా తీసుకొని పెట్టుకున్నారా, లేదా నెయ్యితోటి ఆవుతులు ఇస్తారా? ఈ మనము బలివేసే దేవికి మంత్రాలు ఇచ్చినాక తర్వాత పౌర్ణమాసేష్టి మంత్రాలతో ఇస్తాము. మీరు అన్నం ఉన్నదా, కేవలం నెయ్యితోటి ఇస్తారా? మీరు చూసుకోండి. అది నెయ్యేనండి. నెయ్యితోటినా? అలాగే నెయ్యితోటి ఆవుతులు. ఇది బలివేష వైద్యమిక మంత్ర 10 ఆవుతులు ఇస్తాం ముందుగా నెయ్యితోటి మధ్యాహ్న. ఓం అగ్నే స్వాహ. మీరు కూడా స్వాహ చెప్తూ పోయండి. ఓం సోమాయ స్వాహ. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహ. మీరు స్వాహ అంటలేరు, అనాలి. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ఓం ధన్వంతరాయ స్వాహ. ఓం కువై స్వాహ. ఓం అనుమత్యై స్వాహ.
ఓం ప్రజాపతే ఓం ప్రజాపతయే స్వాహా. ఓం సహద్యావా పృథివీభ్యాం స్వాహా. ఓం శిష్టకృతయే స్వాహా. అనంతరం మళ్ళీ ఒకసారి ఆగారవాద్య భాగావతి 4 ఆవతులు ఇస్తాము. ఓం అగ్నయే స్వాహా. ఇదమగ్న ఇదన్నమ. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ సోమాయ ఇదన్నమ. ఓం ప్రజాపతే స్వాహా. ఇదం ఇదం ప్రజాపతియే ప్రజాపతే ఇదన్నమ. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదమింద్రాయ ఇదన్నమ. ఆ తర్వాత మనము ఆగారవాద్య భావతి మంత్రాలు కాగానేమో సూర్యజ్యోతి ఇవ్వాలి. సూర్యజ్యోతి తప్పిపోయింది. సూర్యజ్యోతి మంత్రాలు ఇస్తాం ముందుగా. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిర్వై స్వాహా. ఓం జ్యోతి సూర్యో సూర్యో జ్యోతి స్వాహా. ఓం ఓం సజుర్దేవేన సవిత్ర సజురుషసేంద్రవద్యా జోషాణ సూర్యో వేతు స్వాహా. ఈ 4 ఆవతులు అయిన తర్వాత విశేషమైనటువంటిది ఈరోజు పౌర్ణమాసేష్ట ఆవతులు. దానికన్నా ముందుగా మళ్ళీ మనం ఆగారవాద్య భాగావతి ఆవతులు ఇవ్వాలి. ప్రతి ప్రకరణం మారుతున్నప్పుడు కూడా ఈ 4 ఆవతులు ఇవ్వమని చెప్పి ఋషి దయానందుడు చెప్పాడు. అదే ప్రకారంగా మనం ఇస్తాము. ఓం అగ్నయే స్వాహా. ఇదం అగ్న ఇదన్నమ. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదన్నమ. ఓం ప్రజాపతే స్వాహా. ఇదం ప్రజాపతియే ఇదన్నమ. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదం ఇంద్రాయ ఇదన్నమ. అనంతరము పౌర్ణమాసేష్టి మంత్రాలు. విశేషమైన స్వీట్ బెల్లం లాంటిది ఉంటే తీసుకోండి, లేదా నెయ్యి తోటి వేయండి. ఓం అత పౌర్ణమాసేష్టి మంత్రాః. ఓం తస్యాం దేవీ సంవసంతో మహిద్వానాకస్య పృష్ఠే సమిషామవదేమ స్వాహా. ఇదం పౌర్ణమాసే ఇదన్నమ. ఓం వృషభం వాజినం వయం పౌర్ణమాసం యజామహే సనో దదాక్షుతి దదత్వాక్షితీం రైమనో పదస్వతీం స్వాహా. ఇదం పౌర్ణమాసే ఇదన్నమ. ఓం ప్రజాపతే విశ్వరూపాణి పరిభూజ్య జన యత్కామస్తే జుహుమసంతో అస్తు వయం స్యాం పతయోరయీణాం. ఇదం ప్రజాపతియే ఇదన్నమ. ఓం పౌర్ణమాసి ప్రథమాయాగ్ని యాసీదహ్నం రాత్రీణామతి. క్లాస్ లేదమ్మా. అమ్మ పౌర్ణమి ఫోన్ చేసినాను. ఇవాళ పౌర్ణమియా సార్? అవును. ఓం పౌర్ణమాసి ప్రథమాయాగ్ని యాసీదహ్నం రాత్రీణామతి సర్వరేషు ఏ త్వాం యజ్ఞియే ఆధ్యయంతం ఇతే. అమ్మా ఇది పౌర్ణమాసి మంత్రోచ్చారణ చేస్తున్నాము. ఓం మళ్ళీ ఒకసారి. ప్రజాపతేనత్వదేతానన్నో విశ్వారూపాని పరిపూర్జాన యత్కామాస్తేజోమస్తన్నం వస్తు వయం శ్యామ పతయోరయీనాం స్వాహా. ఇదం ప్రజాపతే ఇదన్నమ. ఓం పౌర్ణమాసి ప్రథమాయాం రాత్రినామతి సర్వరేషు ఏ త్వాం యజ్ఞే
ఆర్జయంతమీతేనాకే సుకృత ప్రవిష్ట స్వాహా పౌర్ణమాసే ఇదం నమః. నమః. నెయ్యి. ఓం అగ్నే స్వాహా. ఓం అగ్ని సోమాభ్యాం అభ్యాం స్వాహా. స్వాహా. ఓం విష్ణవే స్వాహా. ఇది పౌర్ణమాసేష్టి మంత్ర. తర్వాత మళ్ళీ ఒకసారి 4 ఆవతులు ఆగార బాధ్య భాగావతి మంత్రాలు ఇవ్వండి. ఓం అగ్నే స్వాహా. ఓం ఇదం అగ్నే నమః. ఓం సోమాయ ఇదం స్వాహా. ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే నమః. నమః. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదం ఇంద్రాయ నమః. అనంతరము మీరు సాయంకాలం ఆహుతులు ఇస్తారా? ఆపోజ్యోతి అవ్వలేదుగా మునిజీ. సాయంకాలం ఆహుతుల కన్నా మొదలు సత్యవత మంత్రాలు ఇస్తామమ్మా. సత్యవత మంత్రాలు కూడా ఈ ఆహుతులు ఇచ్చేసిన తర్వాత సాయంకాలం ఆహుతులు ఇస్తాం. సత్యవత మంత్రాల కొరకు మీరు నెయ్యి తీసుకోండి చక్కగా. ఓం ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేనురిద్యమిదమృత సత్యం పమి స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేనురిద్యమిదమృత సత్యం పమి స్వాహా. ఇదం అగ్నే ఇదం నమః. ఓం సూర్యావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేనురిద్యమిదమృత సత్యం పమి స్వాహా. ఇదం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేనురిద్యమిదమృత సత్యం పమి స్వాహా. ఇదం చంద్రాయ ఇదం నమః. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేనురిద్యమిదమృత సత్యం పమి స్వాహా. ఇదం ఇంద్రాయ వ్రతపతయ ఇదం నమః. మళ్ళీ ఒకసారి 4 ఆగార బాధ్య భాగవతి మంత్రాలు. ఓం అగ్నే స్వాహా. ఇదమగ్నే ఇదం నమః. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదం ఇంద్రాయ ఇదం నమః. సాయంకాలం ఆవుతులమ్మ. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జో. ఓం మనసులో అనుకొని చెప్పాలమ్మ 3వ ఆవుతి. ఓం సజుర్దేవేన సవిత్ర సజురాత్రేంద్రవచ్చా జోషాన అగ్నిర్వేతు స్వాహా. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భూర్వాయవే అపానాయ స్వాహా. ఇదం వాయవే అపానాయ ఇదం నమః. ఓం సర్వాదిత్యాయ స్వాహా. ఇదమాదిత్యాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. ఇదమగ్నివాయువాదిభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం సర్వం స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే
తయామామధ్య మేధయాగ్నే మేధావిన కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర ధృతాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా. అగ్నేన సుపతారాయే అస్మాన్ దేవ వైనాని విద్వాన్ యుయుజ్యస్మ పురాణమేనో భూయిష్టాంతే నమ విధేమ స్వాహా. స్వాహ. చివరి ప్రకరణం అమ్మా, మళ్ళీ ఒకసారి 4 ఆహుతులు ఇవ్వండి. ఓం అగ్నయే స్వాహా. ఇదం అగ్నయిదం నమః. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపత్యే స్వాహా. ఇదం ప్రజాపత్యే ఇదం నమః. నమః. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదం ఇంద్రాయ ఇదం నమః. వ్యావృతి మంత్రాలమ్మ 4 ఆహుతులు. ఓం భూరగ్నే స్వాహ. ఇదమగ్నే ఇదం నమః. భూర్వాయవే స్వాహ. ఇదం వాయవే ఇదం నమః. ఓం సనాదిత్యాయ స్వాహ. ఇదం ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః స్వాహా. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ఇదం నమః. అమ్మ 3 గాయత్రి మంత్ర ఆహుతులు, మృత్యుంజయ మంత్ర ఆహుతులు, తర్వాత యదస్య కర్మను. ఇక్కడ సంపూర్ణ పూర్ణాహుతికి వెళ్ళిపోతాం. 3 సార్లు గాయత్రి మంత్రం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. స్వాహ. చివరిసారి 3వ మంత్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. మృత్యుంజయ మంత్రం ఒకసారి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్ స్వాహ. తర్వాత యదస్య కర్మను శిష్టకృతి మంత్రము. నెయ్యితోటి కానీ విశేషమైన ఏదైనా పదార్థం ఉంటే దాంతో. ఓం యదస్య కర్మణో అత్యరీరిజం యద్వానో నమిహాకరం అగ్నిష్ట శిష్టకృతి విద్యా సర్వం శిష్టం సూతం కరోతు మే అగ్నయే శిష్టకృతే సూతౌతి సర్వభ్రాజిత్తావుతేనాం సమర్థయిత్రే సర్వాన్న కామాన్ సమర్థయ స్వాహ. ఇదమగ్నయే శిష్టకృతే ఇదం నమః. కేవలం ఒక నెయ్యి అవుతామా ప్రజాపతి అవతి. ఓం స్వాహ. ఇదం ప్రజాపతి ఇదం నమః. పూర్ణావతి. ఆచార్య పూర్ణావతి కరు. ఓం సర్వం వై పూర్ణము స్వాహ. ఓం సర్వవై పూర్ణగం స్వాహా. ఓం సర్వవై పూర్ణగం స్వాహా. అనంతరం మిగిలిన అలాగే ఉంచండి అమ్మా, సామాగ్రిని అలాగే ఉంచండి. తర్వాత నెయ్యిని కొంచెం కర్పూరం ఉండి, ముంద కర్పూరం ఉండి చేతికి రాసుకోండి. పరమాత్మని ప్రార్థన 2 చేతులు రాసుకొని అగ్నికి చూపిస్తూ ఓం తేజోసి తేజోమయిందేహి. బాగా వాసన చూడాలి. ఓం వీర్యమయిందేహి
ఓం బలమసి బలం బలమయం దేహి ఓం ఓజోసి ఓజో శివోజోమయం దేహి ఓం మన్యురసి మన్యుం మన్యుమయం దేహి ఓం సహోజి సహోమయ హోమయం దేహి ఓం సర్వే భవంతు సుఖినః సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వమాగచ్చత్ దుఃఖభాగ్ భవేత్ కాలే వర్షతు భరజన్యః పర్జన్యః పృథివీ సస్యశాలిని లోక లోకోయం క్షోభరహితః జనం సంతు నిర్భయాః అయాః స్వస్తి ప్రజాభ్యాం సత్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సుఖినో భవంతు భవంతు లోకా ఓం సుఖినో సుఖినో భవంతు యజ్ఞాంతర ప్రవర్తన ఓం జో శాంతి అంతరిక్షకం శాంతి ओ हमारे भाव उज्ज्वल की दिए जोड़ो देवे चल कपट को मानसिक बल दीजिए वेद की बोल बुझाए सत्य को धारण करे हर्ष में हो मग्न